నమస్కారం. ఉషశ్రీ సంస్కృతి సత్కార కార్యక్రమం మార్చి 15 ఆదివారం 2026 హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతోంది. ఈ సంస్కృతి సత్కారం వెనకాల ఒక చిన్న నేపథ్యం జరిగింది కాబట్టి ఒక్కసారి అందరితో పంచుకోవాలనుకుంటున్నాము. 1990 సెప్టెంబర్ 7వ తేదీన నాన్నగారు అంటే ఉషశ్రీ గారు భౌతికంగా దూరమయ్యారు. అయితే అప్పటి నుంచి మాకు ఏదో ఒకటి నాన్న పేరు మీద ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ఇంత ప్రజల్లో మనిషి, ప్రజలందరూ ఆదరించిన మనిషి, నాన్న భౌతిక శరీరంతో పాటు ఆయన కార్యక్రమాలు కూడా అంతమైపోకూడదనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. నాన్నకి మేమందరం నలుగురం ఆడపిల్లలము. మా పెద్ద బావ అయితే కనుక మేనల్లుడు కూడా, ఇంటి అల్లుడు మేనల్లుడు 2. అందువలన మా పెద్ద బావ సలహా మేరకు, సూచన మేరకు మేమందరం, అంటే తన అనామకుడుగా రచయితగా అందరికీ పరిచితుడు, రామశాస్త్రి తన పేరు, ఉషశ్రీ మిషన్ అనేది ప్రారంభించాము. చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అంటే పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ రేటింగ్ అట్లా పెడుతూ చేస్తూ వచ్చాము. అదేవిధంగా నాన్న కన్నుమూయడానికి ముందర రామాయణంలో హనుమంతుడు, అంటే హనుమంతుడి పాత్ర గురించి రాస్తూ సగంలో ఉండగా నాన్న కన్నుమూశారు. అప్పుడు ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతో మా పెద్దక్కయ్య డాక్టర్ గాయత్రీదేవి ఆ పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత ఉషశ్రీ మిషన్ తరఫున దాన్ని ప్రచురించాము. కొన్ని వేల కాపీలు వెళ్తున్నాయి. మళ్ళీ కూడా అడుగుతున్నారు. ఆ కాపీలు ఈ రోజును కూడా మళ్ళీ ఇంకొకసారి ఆవిష్కరించబోతున్నాం. 5వ ముద్రణ రాబోతోంది ఇవాళ. ఈ సందర్భంగా ఏంటంటే మేము కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత 2002లో నాన్న పేరుని ఏదైనా సత్కారం ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. అనుకున్నదే తడవుగా నాన్నకి అత్యంత ఆప్తులైన శ్రీరమణ గారిని ముందర సంప్రదించాం. అలాగే నాన్నతోటి బాల్యమిత్రులైనటువంటి పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు, ఎన్ఎస్ఆర్కే శాస్త్రి గారు, ఎంవిజి సుబ్రహ్మణ్యం గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, కొన్ని పేర్లు మర్చిపోవచ్చు నేను చెప్పడంలో, రామచంద్రమూర్తి గారు, కుర్రాడైనటువంటి విఎన్ ఆదిత్య వాళ్ళ నాన్నగారు సత్యప్రసాద్ గారు, ఇలాగా చాలామంది, అంటే నేను కేకే రామానుజాచారి గారు, ఈ ఉద్వేగంలో బహుశా కొన్ని పేర్లు మర్చిపోయినా తప్పుగా అనుకోకూడదు ఎవరును. నాన్న స్నేహితులు అందరూ, నాన్నకి మంచి స్నేహబలం ఉంది. ఈ రోజు వరకు వాళ్లే మమ్మల్ని నడుపుతూ వస్తున్నారు. ఆ స్నేహితులందరి సహకారంతో 2002లో శ్రీరమణ గారి పేరు సూచనించింది శ్రీరమణ గారు. మన మిథునం సినిమా కథ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది శ్రీరమణ గారు అంటే. ఆయన ఉషశ్రీ సంస్కృతి సత్కారం అని పేరును సూచించారు. ఆ పేరు మీద మొట్టమొదటిగా 2002 మార్చి 16న దాశరథి రంగాచారి గారికి మేము నాన్న సత్కారాన్ని అందజేశాం. అప్పట్లో ప్రారంభించినప్పుడు 1116 బహుమతిగా అందజేశాం. మేము వరుసగా చేసుకుంటూ వచ్చాం. శ్యామలానంద ప్రసాద్ గారికి, మాడుగుల నాగభణ శర్మ గారికి, బేతువాల రామబ్రహ్మం గారికి, ఇట్లా చేసుకుంటూ ఇంచుమించుగా మన తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన వాళ్ళు, అంటే సాంబేదం షణ్ముఖ శర్మ గారు, అనంత లక్ష్మి గారు, కుప్ప విశ్వనాథ శర్మ గారు, ఇంకా చాలామంది, మహాదేవ్ మణి గారు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఇందులో ఒక చిన్న కుర్రవాడు తాతా సందీప్ శర్మ అనేతనికి మొట్టమొదటిసారిగా చిన్నపిల్లవాడికి ఇచ్చాం. వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. కిందటి సంవత్సరం మళ్ళీ చిన్నారులైనటువంటి కంభంబాటి సోదరులని, వాళ్ళు అభినవ లవకుశులు అంటారు, వాళ్ళకి సత్కారం చేశాం. అదే మార్గంలో ఈ రోజున, అంటే ఈ మార్చి 15, 2026న బులుసు అపర్ణ గారు, ద్విశతావధాని ఆవిడని సత్కరిస్తున్నాం. అంటే ఈ సత్కార కార్యక్రమంలో మేము 1116లతో మొదలుపెట్టింది. ఇప్పుడు ఈరోజు మేము 10,116 ఇస్తున్నాం. మొట్టమొదట్లో నాన్నగారి స్నేహితులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడిపాము. సుమారు ఒక 4-5 సంవత్సరాల నుంచి, ఇంకా ఎక్కువ 6-7 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులం పూనుకుని చేస్తూ, ఇప్పుడు కేవలం మా పెద్దక్కయ్య డాక్టర్ గాయత్రీదేవి మొత్తం దీనికి కావలసిన ఫైనాన్స్, అంటే ఆర్థికంగా అంత పెద్దక్కయ్య చూస్తుంది. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరం లేకుండా మా పరిధిలో మేం చేయగలిగినంతగా పెద్ద లెవెల్లో చేస్తున్నాం అని చెప్పగానే మా శక్తి కొలది మేము ఇప్పుడు 10,116లతోటి సత్కరిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏంటంటే మేము పూర్తిగా ఇది మా కుటుంబ సభ్యులం మాత్రమే చేస్తాం. మాకు మ్యాన్ పవర్ అంటూ లేదు. నేను, మా వారు కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఎక్కువగా ఈ పనుల మీద తిరుగుతూ ఉంటాం. అందరూ తలో రకం, రెండో అక్కయ్య చెల్లాయి వాళ్ళు ఎక్కువ బయటికి రాలేరు కాబట్టి వాళ్ళు చేసే సహకారం వాళ్ళు. ఇలా 4 అమ్మాయిలము. నాన్న రుణం ఏ విధంగా ఏం చేసినా ఎలాగో తండ్రి రుణం తీరేది కాదు, తల్లి రుణం తీరేది కాదు. కానీ 4 అక్షరాలు నేర్పించారు. బయటికి వెళ్తే ఉషశ్రీ గారి అమ్మాయి అంటే ఒక గౌరవం ఉండేలాగా మమ్మల్ని పెంచారు. బాబోయ్ వీళ్ళ అమ్మాయా అని అనిపించకుండా, మీరు ఉషశ్రీ గారి పిల్లలా అని, మీలో మీ నాన్నగారిని చూసుకుంటున్నాము అని
నలుగురం కూడా అనిపించుకుంటున్నాం. ఆ విధంగా పెంచిన నాన్న రుణాన్ని ఎలా తీర్చుకోగలం అంటే తీర్చుకోలేం, కానీ మానవ ప్రయత్నంగా ఏదో ఒకటి చేస్తున్నాము. ఇప్పుడు ఇది 99వ జయంతి. 2027లో శత జయంతి ప్రారంభమవుతుంది. ఎందుకంటే నాన్న పుట్టింది 28లో, 2028కి శత జయంతి పూర్తవుతుంది. ఈ రోజున జరిగే కార్యక్రమం అంటే ఈ మార్చి 15, 2026న జరుగుతున్న కార్యక్రమంలో శత జయంతికి సంబంధించిన కొన్ని సమాచారము, దానికి సంబంధించినదంతా కూడా అందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా, కార్యక్రమానికి రాలేని వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు కూడా మీ అందరి సలహాలు సూచనలు ఇవ్వాలండి. ఎందుకంటే శత జయంతి అనేది మెయిన్ నలుగురితోటి నడిచే కార్యక్రమం కాదది. దానికి చాలా బలం కావాలి, అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు తప్పనిసరిగా కావాలి. పని చేయడానికి మేము ఉన్నాం, పని మమ్మల్ని నడిపించే వాళ్ళు తప్పనిసరిగా కావాలి. ఇందుకోసం అందరినీ సంప్రదించదలుచుకున్నాం. ఐఏఎస్లని, నాన్నగారి సన్నిహితులని, ఈ కార్యక్రమాల్లో బాగా అవగాహన ఉన్న వాళ్ళని, మాకు మా నాన్నగారి గౌరవం దెబ్బతినకుండా, మా నాన్నగారి ప్రతిష్టకి భంగం కలగకుండా ఉండేలా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళని అందరినీ తప్పనిసరిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ విషయంలో మాకు 2-3 సంవత్సరాలుగా మా తమ్ముడు అంటే బాబాయ్ గారు అబ్బాయి శ్రీనివాస్, పురాణపండి శ్రీనివాస్ అంటే అందరికీ తెలుస్తుంది, వాడు కూడా వెనకాలండి సహకారం అందిస్తున్నాడు. అలాగే అందరూ కొందరి పేర్లు చెప్పకపోయినా, చెప్పాను కదా, నాన్నగారు తలుచుకుంటే కొంచెం భావోద్వేగంగా అనిపిస్తుంది. ఆ భావోద్వేగంలో కొందరి పేర్లు మర్చిపోయినా తప్పుగా అనుకోవద్దు ఎవ్వరూ కూడా. అందరూ పెద్ద మనసు చేసుకుని, ఇది మన ఉషశ్రీ గారు, మా నాన్నగారు అనుకోకండి ఎవరు కూడా, మన ఉషశ్రీ గారు అని అందరూ ముందుకు వచ్చి సహకరించాలని ప్రార్థిస్తున్నాం. ఇదే సమయంలో ఒక చిన్న విషయాన్ని కూడా నేను గమనించిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మా నాన్నగారి వీడియోలు మేము పెట్టినప్పుడు చాలామంది వాళ్ళు ఓన్ చేసుకుని పబ్లిష్ చేస్తున్నారు. అది చాలా సంతోషం, దాని గురించి కాదు. అయితే అక్కడ వచ్చిన కొన్ని వేల కామెంట్లు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ కనబడకపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ గొంతు విని మేము పరవశించిపోతున్నాం, ఇన్నాళ్ళకి ఈ గొంతు వినగలిగాం, ఈ మహానుభావుడు ఇలా, ఈయనకి ఇంకొకళ్ళు సాటి లేరు, ఇట్లా మంచి మంచి పదాలు. ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పుకున్నారు అని అనుకుంటారు. కాబట్టి మాకు ఒక పరిధి ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది మాట్లాడడానికి. కానీ మీరు ఎవరైనా చూడొచ్చు యూట్యూబ్లో ఉషశ్రీ గారి వీడియోల కింద వచ్చిన కామెంట్లలో ఎంతెంత మంచి భాష ఉపయోగిస్తున్నారో అందరికీ పేరు పేరున కూడా నమస్కారం. ఎందుకంటే నాన్నగారు పోయి అప్పుడే 36 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ నిత్యనూతనంగా వింటూ కొంతమంది పెట్టిన వీడియోలు అయితే లక్షల్లో చూస్తున్నారు. అంటే వాళ్ళ ఛానల్ రీచ్ని బట్టి. ఇటీవలే మాకు తెలిసిన అమ్మాయి శోభ అని, తను ధాత్రి ఛానల్లో నాన్నకి సంబంధించింది పెట్టింది. చాలా ఫాస్ట్గా పెడుతూ ఆ వీడియో అందరూ కూడా రామాయణంలో హనుమంతుడి పుస్తకం కావాలి అని అడుగుతున్నారు. ఆ పుస్తకం కూడా ఈరోజు మన వేదిక దగ్గర లభిస్తుంది. అలాగే ఉషశ్రీ గారి పుస్తకాల సెట్టు లభిస్తుంది. ఉషశ్రీ గారి మీద వచ్చిన బయోగ్రఫీ, ఆఖరిలో రాసిన భారతంలో రాయబారాలు ఒకటి, అంటే అది అప్పటికి రాసేశారు కానీ పబ్లిష్ అవ్వలేదు, తర్వాత పబ్లిష్ చేశాం అది. ఇవన్నీ ఉషశ్రీ మిషన్ తరఫున చేస్తున్నాం. ఇది మేము నలుగురు అమ్మాయిలమైన నలుగురిని 4 శక్తులుగా పెంచిన నాన్నకి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాము. ఈ శక్తిని మరింతగా ఆయన ప్రసాదిస్తే తప్పించి మేము చేయలేము. అలాగే ఆయన మీ అందరి రూపంలో మాకు సహకరించాలని చెప్పి మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నాం. సాయంత్రం కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. నమస్కారం.